సో హాయ్ అండి. సో కామన్‌గా చాలామంది పేరెంట్స్ అండి ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్‌లో చేసే బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే సార్, మన ఇంటి దగ్గరకు వచ్చే పీఆర్ఓలకి అడ్మిషన్లు ఇవ్వటము, అంటే వాళ్ళ దగ్గర అడ్మిషన్ చేసేయటము, ఏ కంట్రీ పడితే ఆ కంట్రీ, ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ. సో వాళ్ళకి అసలు ఎలాంటి కంట్రీ గురించి కానీ ఇన్ఫర్మేషన్, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. పయ్యోళ్ళు ఎవరో ఇదిగోండి ఈ యూనివర్సిటీ చేయండి, ఈ కంట్రీ చేయండి, మీకు ₹1,00,000 2,00,000 ఏది ఎక్కువ డబ్బులు వస్తే అది చేస్తారు వాళ్ళు. సో కాబట్టి అలాంటి వాళ్ళు మీరు ట్రస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి యూనివర్సిటీ గురించి, కంట్రీ గురించి అసలు ఏ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు. అలాంటి వాళ్ళు మీరు ట్రస్ట్ చేశారనుకోండి, టోటల్ టైము, మనీ అంతా ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోద్ది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ మాదిరి అడ్మిషన్లు ఏం చేశారంటే మాత్రం 100% వచ్చేసరికి టోటల్ టైము, మనీ అంతా, ఎందుకంటే ఇప్పుడున్న ఇంటర్నేషనల్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ అయ్యాయి. సో కంపల్సరీ బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. సో డబ్బుల కోసం అడ్మిషన్ చేసే వాళ్ళు మీరు ట్రస్ట్ చేస్తే మాత్రం ఆ డెసిషన్ మేకింగ్ కూడా అలానే ఉంటుంది. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు పిఆర్ వాళ్ళతోటి, ఎందుకంటే వాళ్ళకి ఏమీ అవసరం లేదు, జస్ట్ మనీ. మీ స్టూడెంట్ కెరియర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్స్ కానీ ఏమీ అవసరం లేదు వాళ్ళకి.